రైతుల ముసుగులో రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా చెప్తున్నా. ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళు చూస్తే వీళ్ళు మనుషులా పశువులా? యూరియా అడిగినటువంటి రైతన్న నీకు పశువులా కనపడుతున్నాడా చంద్రబాబు నాయుడు గారు? యూరియా కావాలని చెప్పి గంటల తరబడి లైన్ లో నిలబడి ఏదైతే తన ఆవేదనని తన బాధని చెప్తున్నటువంటి రైతన్న నీకు పశువులాగా కనిపిస్తున్నాడా? మీ పత్రికల్లో వచ్చినటువంటి వార్తే కదా చంద్రబాబు నాయుడు గారు, మీ 2 విష పత్రికల్లో వచ్చినటువంటి వార్తే కదా. అంటే రైతులు యూరియా కోసం అడిగితే వాళ్ళు ఫేక్, గిట్టుబాటు ధర లేదని చెప్పి ఆందోళన చేసినటువంటి మిర్చి రైతన్న మీ దృష్టిలో ఫేక్. ఏదైతే మామిడి రైతులు మీ దృష్టిలో వైసీపీ వాళ్ళు, లేదంటే ఫేక్ వాళ్ళు, లేదంటే దండుపాళ్యం బ్యాచ్. పొగాకు రైతు మీ దృష్టిలో సంఘ విద్రోహ శక్తి. బఫే తినడానికి వెళ్ళినప్పుడు లైన్ లో నిలబట్టలేదా అని చెప్పి రైతులను ఉద్దేశించి వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడితే నువ్వేమో ఖబర్దార్, సరిపోయారు ఇద్దరును. యూరియా గాని డిఏపి గాని దొరకట్లేదని చెప్పి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళందరినీ జైలుకు పంపిస్తా, వాళ్ళు మనుషులు కాదు పశువులు అంటావా? రైతును పశువు అన్నటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి మీరే.